మధ్యలో మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే 6 months అయిందండి నాకు మ్యారేజ్ అయ్యి. ఫస్ట్ మామూలుగా 2 months కరెక్ట్ డేట్ కి వస్తుందండి. నెక్స్ట్ 3rd month ఏంటంటే ఒక వన్ వీక్ లేట్ గా వస్తుంది. మళ్ళీ సేమ్ అదే డేట్ కి నెక్స్ట్ 2 months వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 3rd month కి మళ్ళీ 1 week లేట్ వస్తుంది. ఓకేనండి. యాక్చువల్ గా మీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పిన దాని ప్రకారం డిస్మెనోరియా అంటారండి, ద పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్. అది చాలా కామన్ అండి. జనరల్ గా హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు, లేకపోతే కనుక మీరు వీక్ గా ఉన్నప్పుడు, మీరు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు, దానివల్ల కూడా మీకు డిస్మెనోరియా ఎక్కువగా ఉంటుందండి. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పీరియడ్స్ అంటే 7 days లేట్ గా వస్తుంది. కొన్ని ఒక ఎవ్రీ 3 months కి మీకు 7 days లేట్ గా రావడం చెప్తూ ఉన్నారు. ఒకటి గమనించుకోవాలండి, మీరు 7 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ పీరియడ్స్, అది ఇట్స్ నాట్ పెథలాజికల్ అండి, ఇట్స్ ఓన్లీ ఫిజియలాజికల్. అది చాలా కామన్, చాలా సహజం. అది మీరు భయపడాల్సిన పనేం లేదు. ఇంకా ఈ డిస్మెనోరియా అంటారంటే మీరు ఖచ్చితంగా లోపల రూల్ అవుట్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ మీరు మీ డైట్ ని చేంజ్ చేసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఒబిసిటీగా ఉంటే, ఒకవేళ మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా ఉంటే ఫస్ట్ వెయిట్ తగ్గించుకునే చూడండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి వాటర్ ఇంటేక్ తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్ గా మీ హార్మోన్స్ కూడా నార్మల్ లెవెల్ కి వచ్చేస్తాయి. ద సేమ్ టైం మీకు ఈ పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా స్టిల్ మీకు ఇంకా ప్రాబ్లం రైజ్ అయినట్లయితే మీరు వచ్చినట్లయితే మీకు కాన్ఫిడెంట్ థెరపీ అడ్వాన్స్ టెక్నిక్ ఇన్ హోమియోపతి అండి. దీంతో ఖచ్చితంగా డిస్మెనోరియాకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. ఓకే, రకరకాల గైనిక్ సమస్యలు వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయండి? జనరల్ గా సిమ్టమ్స్ గైనిక్ సమస్యలు మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి, అండ్ ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అంటే 5 days 7 days కాకుండా 10 days అవటం, 15 days అవటం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. అంటే పీరియడ్స్ కి మధ్యలో ఇప్పుడు ఈ మంత్ సెకండ్ అవుతుందంటే ఈ సెకండ్ కి నెక్స్ట్ సెకండ్ కి అవుతుంది. ఈవెన్ ఇన్ బిట్వీన్ సెకండ్ అండ్ సెకండ్ కూడా అవుతుందండి. సో అలా ఉండటము, ఈ వైట్ డిశ్చార్జెస్ ఉండటము, సివియర్ అనీమియా రావటము, హెయిర్ ఫాల్ ఉండటము, ఒబిసిటీ ఉండటము, ఇవన్నీ కూడా అంటే హోర్సెస్ ఆఫ్ వాయిస్ ఉండటము, అన్వాంటెడ్ హెయిర్ బాడీ మీద ఉండటం, ఇవన్నీ కూడా మన గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫ్రీక్వెంట్ గా చూసే సిమ్టమ్స్ అండి. ఓకే, ఈ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండాలన్నా, లేకపోతే పీరియడ్స్ ముందు ఉండే డిస్కంఫర్ట్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ తగ్గాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ హోమియో మెడిసిన్స్ వాడచ్చా? ఖచ్చితంగా వాడచ్చండి. బికాజ్ న్యాచురల్ లెవెల్ అంటే న్యాచురల్ ప్రాసెస్ లో ఈ ఓవరీస్ నుంచి కానీ, థైరాయిడ్ నుంచి కానీ, యూట్రస్ నుంచి కానీ న్యాచురల్ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన స్టిమ్యులేషన్ హోమియో మెడిసిన్స్ ఇస్తుంది. కాబట్టి బయట నుంచి వచ్చే హార్మోన్స్ కాకుండా న్యాచురల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అండ్ పర్ఫెక్ట్ సొల్యూషన్ హోమియో మెడిసిన్ లో ఉంటుందండి. ఓకే, రకరకాల ఇన్ఫెక్షన్స్ తో కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ తలెత్తడం, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడం ఇవన్నీ చూస్తాం కదండి. ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి హోమియో వైద్యం ఎలా పనిచేస్తుంది ఇంకో చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. స్త్రీలలో నెలసరి సంబంధిత సమస్యలపై వివరాలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సృజన ప్రమోద్ గారు మనతో ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్స్ రకరకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మీరు ఇందాక చెప్తున్నట్లుగా స్త్రీలలో చాలా ఎక్కువ అండి. అంతేకాదు యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, వీటికి ఇంటర్ రిలేటెడ్ గా కూడా ఉంటుంటాయి. ఇలాంటి వాటన్నిటికీ అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తలెత్తడం కూడా చూస్తుంటాం కదా, వీటన్నిటికి కూడా హోమియో ట్రీట్మెంట్ అంటే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా పనిచేస్తుంటారు. ఖచ్చితంగా పనిచేస్తుందండి. జనరల్ గా యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల పీరియడ్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బికాస్ పీరియడ్స్ లోపల నుంచి వచ్చేది, బట్ ఓన్లీ దేని డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట. అంటే పీరియడ్స్ ఆల్రెడీ ఇన్బిల్ గా అంటే ప్రయర్ గా వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండటము, లేకపోతే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం, ఈ టైంలో పీరియడ్స్ రావడం అనేది డిస్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి దీనికి దానికంటూ పెద్ద లింక్ ఏమి ఉండదు, రిలేషన్ ఏమి ఉండదు, బట్ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా అంటే లోపల ఉన్న ఇమ్యూనిటీని పెంచడము, ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఫైటింగ్ అంటే ఫంగల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ని పెంచడము, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ని పెంచడము, అట్ ద సేమ్ టైం వెజనల్ pH ని నార్మల్ గా మెయింటైన్ చేయడము, ఇవన్నీ హోమియో మెడిసిన్స్ తో పాసిబుల్ అండి. మెడిసిన్స్ తో ఖచ్చితంగా పాసిబుల్. ఓకే, ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ కన్నిటికి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటది కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి మీరు ఇందాక చెప్తున్నట్టుగా అనేక రకాల హార్మోనల్ సబ్స్టిట్యూట్ చేసుకుని అసలు అవన్నీ కంప్లీట్ గా ఆపేసి హోమియో మెడిసిన్స్ తో మెయింటైన్ చేయగలుగుతారు? ఖచ్చితంగా చేయొచ్చు అండి, ఖచ్చితంగా చేయొచ్చు. బికాజ్ ఈ ఒక్కసారి ఏమవుతుందంటే జనరల్ గా అంటే గాడ్ గివెన్ గిఫ్ట్ ఏంటంటే మనిషికి ఒక గ్లాండ్ ఈ విధంగా సెక్రెట్ చేయాలని ఇచ్చి ఉంటారు. సో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ డిసీజ్ ఈ గ్లాండ్ ఆ సెక్రేషన్ ని తగ్గిస్తుంది అనమాట. కానీ ఈ మెడిసిన్స్ ఆ గ్లాండ్ ని తిరిగి ఆ గ్లాండ్ ఏదైతే డీజనరేట్ అయిపోయిందో ఆ గ్లాండ్ ని తిరిగి రీజనరేట్ చేస్తూ ఆ రీజనరేషన్ ప్రొసీజర్ లో గ్రాడ్యువల్ గా ఆ సెక్రేషన్స్ కూడా నార్మల్ గా వచ్చేస్తాయండి. సో గ్రాడ్యువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాక్సిన్ 100 mg వేసుకుంటున్నారు. అట్లాంటి టైంలో పేషెంట్ మా దగ్గరకు వచ్చారు. సో హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అల్ట్రాక్సిన్ కంటిన్యూ చేస్తారు, బట్ గ్రాడ్యువల్ అనమాట. అంటే ఫస్ట్ 2 months or 3 months or 4 months లోపల విల్ కమ్ డౌన్ టు 75 mg, ఆ తర్వాత 50 mg, తర్వాత 25 mg, అలా గ్రాడ్యువల్ గా వాళ్ళు డోస్ తగ్గిస్తూ ఒక పాయింట్ కి రీచ్ అవుతారు. ఆ టైంలో ఈవెన్ అలోపతిక్ మెడిసిన్ అవసరం లేదు, హోమియో మెడిసిన్ కూడా అవసరం లేదు. బికాస్ ఆ స్టిమ్యులేషన్ అంటే నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ వాళ్ళు రీచ్ అయిపోతారు కాబట్టి అప్పుడు నార్మల్ సెక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు హోమియో స్టిమ్యులేషన్ అవసరం లేదు, అట్ ద సేమ్ టైం అల్ట్రాక్సిన్ కూడా అవసరం లేదండి. అసలు ఖచ్చితంగా చేరుకోగలుగుతారండి. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో అర్చన గారు. మేడం ఆల్రెడీ 10 months బేబీ ఉంది మేడం.
కొంచెం గట్టిగా క్లియర్ గా చెప్పండి. హలో మేడం, 10 months బాగున్నాడు మేడం. పీరియడ్స్ తర్వాత చాలా ఇరెగ్యులర్ అయిపోతుందండి డెలివరీ తర్వాత. ఏంటంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తున్నాయి? ఇరెగ్యులర్ గా వస్తున్నాయి. ఒక మంత్ 2 times వస్తుంది మేడం. మీ వయసు ఎంతండి? 25 మేడం. ఓకేనండి. యాక్చువల్ గా మీ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత ఏమవుతుందంటే చాలా బ్లడ్ లాస్ ఉంటదండి. సో ఈ టైంలో మీరు మంచి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటది. అండ్ బికాస్ ఆఫ్ ఈ ప్రాపర్ న్యూట్రిషన్ లేనప్పుడు కూడా మీకు ఇటువంటి రెగ్యులర్ పీరియడ్ జనరల్ గా మనం చూసే ఒక 40 to 50% ఇదే రీజన్ ఉంటదండి. అండ్ బియాండ్ దిస్ ఒక్కొక్కసారి మీకున్న హార్మోన్ ఇంబాలెన్స్ బట్టి కానీ కూడా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటము, ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కూడా ఉండటం జరుగుతుందండి. ఒకసారి మీరు ఫస్ట్ మీ ఫుడ్ ని, డైట్ ని కంట్రోల్ చేసి బట్ స్టిల్ ఇలానే కొనసాగుతుంటే మీరు వెంటనే స్కాన్ చేసినట్లయితే మీకు రీజన్ అర్థమైపోతుందండి. ఆ స్కాన్ రిపోర్ట్ తీసుకుని క్లినిక్ వచ్చినట్లయితే మీకు సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. రెగ్యులర్ రావాలంటే ఏం చేయాలి మేడం? రెగ్యులర్ రావాలంటే ఒకటండి, లోపల పెథాలజీ ఉన్నప్పుడైతే ట్రీట్మెంట్ కంపల్సరీ అండి. లోపల పెథాలజీ లేదు అనుకున్నప్పుడు మాత్రం మీ ఫుడ్ అండ్ మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటది. అంటే మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. న్యూట్రిషియస్ డైట్ అంటే డైట్ లో కంప్లీట్ గా అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉండటము, మంచి వాటర్ ఇంటేక్ ఉండటము, మోడరేట్ ఎక్సర్సైజ్ ఉండటము, ఇవన్నీ కూడా అవసరం అండి. మంచి ఐరన్ సప్లిమెంట్స్, జింక్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటదండి. ఓకేనండి. ఎనీమిక్ గా ఉండే వాళ్ళకి లేదా ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీరు ఇందాక చెప్తున్నట్టుగా పీరియడ్ గా ఇర్రెగ్యులారిటీస్ లేదా స్కాంటీగా ఉండడం, బ్లీడింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అలాంటి సబ్స్టిట్యూట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ హోమియో మెడిసిన్స్ తో చేయొచ్చా? హోమియో మెడిసిన్ లో లోపలున్న ఈ బిఎంఆర్ ని ఇంక్రీజ్ చేయటము, మనం తీసుకున్న సప్లిమెంట్స్ అసెసిబిలిటీని, అంటే బాడీ మనం తీసుకోవటం ఒక పార్ట్ ఆఫ్ డైజెషన్ అవుతే తీసుకున్న దాన్ని బాడీ అబ్జర్వ్ చేసుకుని కూడా ఉంటది అనమాట. అంటే దాని అసిమ్యులేషన్ అని అంటారు. సో జనరల్ గా మనం చాలా సార్లు ఏం చేస్తామంటే బాడీని చాలా సప్లిమెంట్స్ అంటే హెల్త్ టానిక్స్ అని లేకపోతే మంచి ఫ్రూట్స్ అని తీసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుందంటే బాడీ తీసుకున్నది అసిమ్యులేట్ చేసుకోవడం కూడా ఆ మెకానిజం డిఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఈ డిఫెక్ట్ ని హోమియో మెడిసిన్ ద్వారా క్లియర్ చేస్తూ ఆ బాడీకి ఏదైతే సప్లిమెంట్ అవసరమో ఖచ్చితంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ మేము డైట్ చార్ట్ ఇస్తామండి. అంటే అనీమిక్ పేషెంట్స్ కానీ ఒబిసిటీ ప్రతి డిసీజ్ కావాల్సిన డైట్ చార్ట్ ఉంటుందండి. సో ఆ డైట్ చార్ట్ చెప్తాం, ఇవన్నీ మీరు తీసుకోవాలండి అని చెప్తాం. సో అలా ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటుంటే అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ వెళ్తుంది కాబట్టి ఆ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. సో దట్ పీరియడ్స్ రెగ్యులర్ గా అవకాశం ఉంటుందండి. ఈ నెలసరి స్టార్ట్ అయింది అంటే ఈ రోజుల్లో 9 years కి 10 years కి 8 years కూడా నెలసరి అంటే మెనార్కీకి వస్తున్నారు. ఫస్ట్ లో 1 or 2 years వాళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉండడం కూడా చూస్తుంటామండి. అది కూడా నెగ్లెక్ట్ చేయని విషయం అంటారా లేకపోతే అది కామనే అంటారు? జనరల్ గా ఎర్లీ మెనార్కీ టైంలో మనం నెగ్లెక్ట్ చేయొచ్చండి. బికాజ్ వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది ప్రాపర్ సైకిల్స్ అంటే ఓవ్యులేషన్ సైకిల్స్ అని క్లియర్ గా ఉండకుండా అట్లా ఉంటది. సో అదేం కాదు. ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ బట్ దట్ పర్సిస్టెంట్ గా సివియర్ పెయిన్ ఉండి బ్లీడింగ్ మరీ స్కాంటీగా ఉండి వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వటము లేకపోతే హోర్సెస్ వాయిస్ అవటం అంటే ఈ మిగతా చేంజెస్ అన్ని కూడా వాళ్ళు జరుగుతున్నట్లు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం కంపల్సరీ అవుతుందండి. ఓకేనండి సృజన గారు, థ్యాంక్స్ అండి. ఓకేనండి. నెలసరి సంబంధిత సమస్యలను చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అవి కనుక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి అంటే ఏదో ఒక ప్రాబ్లం, న్యూట్రిషనల్ ప్రాబ్లం కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఎనీమిక్ గా ఉండడం కానీ ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏవో ఒక ప్రాబ్లం ఒక ఇండికేషన్ గా తీసుకోవాల్సి ఉంటుందని, మ్యారేజ్ కి ముందే సర్దిద్దుకుంటే సంతానలేమి సమస్యలను కూడా అధిగమించవచ్చని, వీటికి హోమియో వైద్యం కూడా బాగా పనిచేస్తుందని హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సృజన గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.